సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. నా జీవితాన్ని చీకటి చేస్తారు సార్. పిల్లల వీళ్ళు హంతకుల. హెచ్చము పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. అన్నమయ్య జిల్లాలో ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక ఉపాధ్యాయుడి మీద దాడి చేశారు ఒక విద్యార్థులని. ఒక బాధను తీసుకోలేక ఆ ఉపాధ్యాయుడు అంటే బలవన్మరణం అని చెప్పాలి, గుండెపోటుతో అయితే కనుక మరణించడం జరిగింది. ఈ దుస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఉపాధ్యాయుడికి పునరావృతం కాకుండా ఉండాలని చాలామంది కోరుతున్నారు. దీన్ని చూసి చాలామంది ఖండిస్తున్నారు కూడా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి మన యొక్క జనరేషన్లో కానీ ఎటువంటి జనరేషన్ అయినా సరే గురువు అనేసరికి ఒక వాల్యూ ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత ఒక మనిషిని సగటు దారిలో పెట్టడానికి, లేదంటే సమాజంలో ఎలా బతకాలని నేర్పించేది గురువే. అటువంటి గురువుకే విలువలేని సమాజంలో మనం బతుకుతున్నాం అని చెప్పేసి చాలామంది చింతిస్తున్నారు కూడా. సో ఇందులో భాగంగా మరి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అన్నమయ్య జిల్లాలో ఒక ఉపాధ్యాయుడి మీద జరిగినటువంటి సంఘటన అది అంటే వర్ణించలేంది. సో ఏమంటారు? యాక్చువల్లీ నాకు అది ఆ విషయం తెలిసిన వెంటనే చాలా బాధ అనిపించిందండి. అది మన ప్రజెంట్ ఉన్న సొసైటీకి ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ఏంటంటే దండించేది కానీ, లేదనుకుంటే ఒక మంచి వేలో పెట్టాలనేది ఏ టీచర్ అయినా అనుకుంటారు. అలాంటి దాన్ని అపోజ్ చేస్తూ ఒక స్టూడెంట్ అనేది ఒక వ్యక్తిని అంతలా కించపరిస్తే రేపు పొద్దున మనం ఏంటంటే సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఇనిషియేటివ్ కింద తీసుకుంటారు. సో అది ఒక మంచి పరిస్థితి అయితే కాదు. సో ప్రభుత్వం కానీ, సొసైటీ కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా దీని మీద కొంచెం యాక్షన్ తీసుకొని ఒక పర్ఫెక్ట్ వేలో దాన్ని ఒక సొల్యూషన్, అంటే ఇంకెవరైనా సరే రేపు పొద్దున ఇట్లాంటి ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే భయపడే విధంగా ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. సో ఉపాధ్యాయుడికి ఒకప్పుడు జనరేషన్ ఇచ్చే విలువ వేరు. అవునంటే ఉపాధ్యాయుల్ని ఒక గురువు అంటే ఒక దైవంలో భావించి గురువు తర్వాతే ఏదైనా అనే పరిస్థితిలో ఇటువంటి పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ మన తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంటుందండి, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని. అంటే తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ వాల్యూ ఇచ్చేది అండ్ మన లైఫ్లో ఒక నడవడికని నేర్పించేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. కానీ ప్రజెంట్ డేస్లో ఏమైపోయిందంటే ఏ స్టూడెంట్కి కూడా మేబీ వాళ్ళ పేరెంట్సే స్టార్టింగ్ నుంచి ఇనిషియేట్ చేయాలండి. సో మేమెంత అంటే లైక్ వాళ్ళకి పేరెంట్స్ మీద విలువలు నేర్పించాలి అండ్ అలానే ఉపాధ్యాయుడి మీద కూడా వాళ్ళకి ఒక అథెంటికేషన్ అనేది ఇస్తే, ఇక్కడ మైనస్ అనేది ఏంటంటే ఒక స్టూడెంట్స్ దాన్ని నేను అనుకోనండి. పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాలి. సో మీ మీద ఒక మిమ్మల్ని తిట్టే హక్కు కానీ, లేదనుకుంటే మీరు తప్పు చేస్తే రైట్ వేలో పెట్టించే హక్కు అనేది ఖచ్చితంగా ఒక టీచర్కి ఉంటుందమ్మా. మీరు అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవాల్సినది, మీరు బెండ్ అవ్వాలి, మీరు తీసుకోవాలన్న ఒక ఆప్షన్ అనేది ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళు చెప్పగలిగితే స్టూడెంట్ కూడా రేపు పొద్దున కాలేజీలో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టీచర్ చూస్తే భయపడతాడు. ప్రజెంట్ మనం ఏం చేస్తామంటే ఏ స్టూడెంట్ కూడా టీచర్స్కి భయపడే సిచ్యువేషన్లో లేరు. బికాస్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నా సరే పేరెంట్స్ వెంటనే టీచర్స్ మీద కంప్లైంట్ చేయడం, అలా ఎలా అంటారు ఇలా అంటారని చెప్పి. ఇప్పుడు మేము చదువుకునే టైంలో ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి కాదు. సో పేరెంట్ ఎప్పుడైనా సరే పేరెంట్ని ఒక టీచర్ పిలుస్తున్నా అంటే పేరెంట్ చాలా భయపడే ఒక సిచ్యువేషన్ అనేది ఉండేది. సో ఆ సంస్కృతి అనేది ఏంటంటే ఎక్కడో ఇది చాలా ప్రాబ్లమేటిక్గా మారిందండి. ఈరోజు ఒక పర్సన్ కంప్లీట్గా తన లైఫ్ని కోల్పోయాడంటే అది ఒక చిన్న విషయం కాదు. సో ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎట్లానే ఉంది. అండ్ నా వరకు ఏంటంటే దీన్ని చాలా నేను ఖండిస్తున్నాను. Because we are not supposed to entertain these type of things.